అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే హనుమాన్ జయంతి కదా, టెంపుల్ అయితే ఎంత చక్కగా అలంకరించి కళ్యాణం అయితే జరుపుతున్నారు ఇక్కడ స్వామివారికి. మీరు మొత్తం చూసేయండి, మీకు కళ్యాణం అంతా కూడా చూపిద్దామనేసి వీడియో పెడుతున్నాను. ఈ టెంపుల్ అండి, ఇక్కడ ఇది మా ఊర్లో ఉన్న టెంపుల్ అండి, ఆంజనేయ స్వామి టెంపుల్, అభయస్థ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఎక్కడ గుళ్ళో అయినా సరే ఆంజనేయ స్వామి ఒక్కరే దర్శనం ఇస్తూ ఉంటారు మీరు చూసినంత వరకు అయితే. కానీ మా ఊర్లో మాత్రం ఇక్కడ అమ్మవారితో సహా దర్శనం ఉంటుందండి. ఆంజనేయ స్వామి, అమ్మవారు, అందుకనేసి అరుదుగా కనబడుతూ ఉంటుంది. ఇలాంటి కళ్యాణాలు ఎక్కువ చెయ్యరండి స్వామివారికి, ఇలాంటి గుళ్ళలోనే చేస్తారంట. అది మా ఊర్లో ఉన్నందుకు మేమైతే చాలా అదృష్టవంతులమండి. ఎందుకంటే స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉన్నారు మా ఊర్లో. చూడండి, ఆంజనేయ స్వామి, అమ్మవారండి ఎంత చక్కగా ఉన్నారో. ఈరోజైతే కళ్యాణం జరుపుకుంటున్నారు. ఆ కళ్యాణం అంతా కూడా వీడియోలో పెట్టాను, మీకు మొత్తం చూసేయండి. మీ అరుదుగా కనబడే కళ్యాణం అండి ఇది. ఆంజనేయ స్వామి అంటే అసలు కళ్యాణం జరుగుద్దా అనేసి చాలా మందికి కూడా తెలియదు. వాళ్ళందరి కోసం అనేసి వీడియో పెడుతున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా ఇద్దరు, అమ్మవారు స్వామి. కళ్యాణం అయితే రంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. చూడండి, స్వామివారిని అయితే పల్లకిలో కళ్యాణ మండపానికి అయితే తీసుకొస్తున్నారు. ఎంత భక్తి భావాలను స్వామివారిని తీసుకొస్తున్నారో చూడండి. పల్లకిలో ఊరేగింపు చేసుకుంటూ అయితే కోలాటల తేని, భక్తి భావనల తేని, శ్రీరామ భజనల తేని ఇలా అయితే తీసుకొస్తున్నారండి. ఎందుకంటే కళ్యాణం కదండి, పెళ్లి మండపానికి స్వామివారు ముందు వస్తున్నారు. స్వామివారి పూజలు గిట్ల అయ్యాక అప్పుడు అమ్మవారిని తీసుకొస్తారు మళ్ళీ ఇలానే. ఆకాశం లోపల పసుపు కుంకుమ అక్షంతులు పూలు గంధం వేసేయండి. శిరాజనం గురు అక్కడ నమస్కారం చేసుకోండి. మళ్ళీ మీ దగ్గర ఇంత నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళని తల్లిసే ముసుకలు వేసేయండి. అక్కడ పాలిహోపామి ముసుకలు వేసేయండి. పాలిహోపామి చిపట్టుకోండి, కేసీలో చిపట్టుకోవడం ఆడబడుతుంది.
మగవాళ్ళు వేస్తున్న ఆలోచన పట్టుకోండి, ఆడవాళ్ళు చేపట్టుకోండి. పాదయో పనిర్పయామి అసమర్పయామి 3 సార్లు అయిపోయినాయ్యా, ఇంకొండు సార్లు. ముఖ్యార్పయామి స్నానం యత్పురుషేణ హవిషా దేవ యజ్ఞమృత సమర్పయామి శుద్ధ ఆజనర్పయామి. నమస్కారం చేసుకోండి. శుద్ధర్పయామి వస్త్రం అక్షలు వేసేయండి. వస్త్రాది అక్షార్పయామి ఇమే వస్త్రాక్షార్పయామి భౌదేభ్యో మహావో వస్త్రార్థం అక్షార్పయామి ఆభరణార్పయామి. వస్త్రాది సాక్షాత్ వస్త్రాదర్పయామి ఆభరణార్పయామి అక్షతాంధరాంది జాడ్లా చండ్లా. महिमा तो छाया पुरुष पादोस्य विश्वभूतानि
ఎన్నేనా తిరోధి ఏతావానస్య మహిమాతో జాయాञ्च పురుషः పాదోస్య అభవత్ పునః ఎన్నేనా తిరోధి ఏతాञ्च పురుషः పాదోస్య విశ్వభూతాది పురుషः పాదోస్య అభవత్ పునః ततो विसर्जिक्रामत् शासनासनेऽपि तस्मात् विराजायता विराजो अधिपुरुषः वाच्यान्महोपुरः यत्पुरुषेण हविषा देवा नित्यमदन्नुदा वदन्तो हिराज्यं ग्रीष्मयुद्ध शरद्दविः सत्तास्य तत्परितः सिहत्तकृताः देवाः तरुणाः अबद्धं वशं पतुं तं मिच्चिवर्षिप्रोक्षं जातमग्रतः देवायन्त राज्यार्हुच्ये तस्मात् विराजायता विराजो अधिपुरुषः ओम नमो भगवतेभ्यो नमो नमः सहस्राक्षाय नमो नमः उदात्तशेषान्निनातिरोधि एता ओम भगवतेभ्यो नमः हरि ओम निनातिरोधि ओम भगवतेभ्यो नमः ओम జరుగుతుందండి అటు అమ్మవారి కూర్చొని కళ్యాణం చేస్తూ ఉంటారండి. ఇలాంటి టెంపుల్లని చూసి మీరు కూడా స్వామివారి ఆశీర్వాదాలు మీకు కూడా ఉండాలనేసే కోరుకుంటున్నానండి. నేను అమ్మవారి యొక్క మొత్తం పేరు ఏంటి? చతుర్ముఖ శర్మ, చతుర్ముఖ బ్రహ్మణో న ప్రేహి, చతుర్ముఖ శర్మణ అది శర్మణ ప్రేహి కశ్య బ్రహ్మణ పౌత్రి. గారి పేరు కశ్య బ్రహ్మణుడు. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు వ్యవస్పద బ్రహ్మణ. బ్రహ్మణ పుత్రీం కాశీగోత్రజాం శ్రీ సువచ్చలాదేవి నామే. అది అమ్మవారి పేరేంటి? శ్రీ సువచ్చలాదేవి. సువచ్చలాదేవి స్వామి కళ్యాణము ఎలా జరుపుకుంటామో ఇక్కడ ఈరోజు మాత్రం ఆంజనేయ స్వామి కూడా అలానే జరిగిందండి. मेरा तिरोधि एतावानस्य महिमातो छायगाञ्च पुरुषः
అని. అందుకని చెప్పేసి ఆయన ఎక్కడున్నాడని చెప్పేసి వీళ్ళంతా కలిసి తిరిగారట. ఎక్కడ తిరిగారు? అతల వితల సుతల మహాతల పాతాళ నాగలోకస్య రసాతల మహాతల పదలక్ష్యాం సప్తలోకాం ఊర్ధ్వభాగే. సప్తలోకాలు అంటే 7 తిరిగాడు వాళ్ళు. తిరిగేసి ఊర్ధ్వభాగే భూలోకే భోర్లోకే స్వర్లోకే మహర్లోకే జనలోకే తపోలోకే సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే. అది మొత్తం 8 లోకాలు ఉంటాయి మాకు. 5 లోకాలు అధోభాగే మొత్తం కూడా. అధోభాగే మహానారాయణస్య మనస్య శిరస్య సహస్ర ఫణ పరిమండమండితే ఐరావత పుండరీక వామన కుమందాంజన పురుదంత మణిమండల మండితే ఐరావతాభ్యోమావో సర్వభామ సుప్త్యాష్ట యంతే శుంఢ దండోత్రింది అమరావతి తేజోవతి సవిమవతి లక్షోవతి సింధుమతి గంధ వజ్జీవికావతి యశోవతి
చేసుకోండి. ఒకసారి మీ మనసులో స్వామిని ధ్యానం చేసుకొని జై శ్రీరామ్ అంటాను. అందరు గట్టి జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. సూత్ర మాతాకి జై, సూత్ర మాతాకి. అందరూ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి పట్టుబడద్దు పట్టుకోవచ్చు. ఓం
అయితే చక్కగా కళ్యాణం అయితే జరుపుకున్నామండి మేము. ఆంజనేయ స్వామికి అమ్మవారికి అయితే కళ్యాణం జరుపుకొని మీ అందరికి కూడా చూపిద్దామనేసి వీడియో పెట్టాను. మీకు కూడా నచ్చుద్దనే అనుకుంటున్నాను. చూసారు కదండి మొత్తం వీడియో అంతా. మీకోసమనే అరుదుగా కనిపించే ఆంజనేయ స్వామి కళ్యాణం మొత్తము పెట్టానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతోనే మేము ముందుకు వస్తుంటాము. అన్నీ మేము న్యాచురల్గా తీస్తూ ఉంటామండి. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. మేమందరం అయితే ఇలా కళ్యాణం చేసుకున్నాక ప్రసాదాలని పెట్టారు. ప్రసాదాలు కూడా తినేసి వచ్చేసాము.